మీరు శ్రీకాంత్ మీరు ఒక కాంటెక్స్ట్ చెప్పారు కదా, తమిళనాడు అని చెప్పారు. అవును అవును. తమిళనాడులో విజయ్ ఈ గెలుపు సాధించడానికి ఎన్ని అడ్డంకులను ఎదుర్కొని దాటి వచ్చాడో మనం మాట్లాడుకోలేదా? అవును. ఒక పార్టీ పెడితే తర్వాత ఒక పార్టీ పెడితే వ్యక్తిగతాన్ని లాగారు, ఒక పార్టీ పెడితే కేసులు తీసుకొచ్చారు, ఎంక్వైరీలు పెట్టారు, ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినా ముందుకే వచ్చారు, అనుకున్న లక్ష్యాన్ని సాధించారు కదా. బట్ అది దట్స్ అ స్పిరిట్ ఆఫ్ ద యూత్. మీరు ఖచ్చితంగా ఈ దేశంలో నేను చాలా సందర్భాల్లో చూశాను. మీకు బంగ్లాదేశ్ ఉద్యమంలో కూడా ఢాకా యూనివర్సిటీ విద్యార్థులే ముందు వరుసలో నిలబడ్డారు. మీకు నేపాల్లో కూడా యూత్ ముందు వరుసలో నిలబడ్డారు. శ్రీలంకలో గొటబాయ రాజపక్షాల మీద తిరుగుబాటుకు కూడా యూతే ముందు నిలబడ్డారు. ఇవన్నట్టు శ్రీకాంత్ ఒక్క మన అనుభవం, మన ఎక్స్పీరియన్స్, వాట్ తెలంగాణ మూమెంట్, ఎగ్జాక్ట్లీ తెలంగాణ ఉద్యమంలో నేను, మీరు అనుమతిస్తే ఒక మాట చెప్తాను. చెప్పండి సార్. నేను విమర్శ కోసం చెప్పట్లేదు, మీరు అనుమతిస్తే ఒక మాట చెప్తాను. తప్పకుండా. తెలంగాణ ఉద్యమంలో త్యాగాలు చేసింది, ఆత్మహత్యలు చేసుకున్నది, 1200 మందికి పైగా చనిపోయింది. తెలంగాణ ఉద్యమంలో ముందు వరుసలు ఉండి పోరాడింది. విశ్వవిద్యాలయాల పాత్ర ఎంత మనకు తెలుసు కదా, కంప్లీట్లీ మెయిన్ రోల్. విశ్వవిద్యాలయాల పాత్ర ఎంతో తెలుసు కదా. ఇవాళ 12 సంవత్సరాలు అవుతుంది రాష్ట్రం వచ్చి. సరే, కొంత ఒకసారి ప్రయత్నం జరిగింది గత ప్రభుత్వ హయాంలో. ఇప్పుడు ఈ ప్రభుత్వ హయాంలో కూడా తెలంగాణ ఉద్యమకారులను ఆదుకోవటానికి ప్రభుత్వం ఒక కమిటీ వేసింది. ఈ కమిటీలో కొంతమంది మెంబర్లుగా వేశారు. ఈ కమిటీకి చైర్మన్గా కె కేశవరావు గారిని వేశారు. శ్రీకాంత్, మీరు అనుమతిస్తే చెప్తాను. ప్లీజ్ సార్. మీరు అనుమతిస్తే చెప్తాను. చెప్పండి సార్. విమర్శ కాదు, వాస్తవం. ఇవాళ ఈ కమిటీకి అంటే ఉద్యమకారులను ఐడెంటిఫై చేసి వాళ్ళని ఏదో ఒక రూపంలో ఆదుకోవటానికి ప్రభుత్వం వేసినటువంటి ప్రయత్నాన్ని ఆహ్వానించాలి. మంచిదే, ఆహ్వానిస్తున్నాం. దీనికి కమిటీగా చైర్మన్గా కె కేశవరావు వేశారు. నా క్వశ్చన్ ఏంటంటే, మీరు అప్పుడు విద్యార్థిగా ఉన్నారు, నాకు కూడా తెలుసు. మీరందరూ ఇంటికి వెళ్ళేటప్పుడు, ఇంటికి వచ్చేటప్పుడు జై తెలంగాణ అనుకుంటూ పోయారు, జై తెలంగాణ అనుకుంటూ వచ్చారు. మేమందరం ప్రతినిత్యం రోడ్ల మీదనే ఉన్నాం, ఏదో ఒక ఉద్యమ రూపంలో ఏదో ఒక ఉద్యమం చేస్తాం. ఒకసారి హైదరాబాద్లో ఇదే ట్యాంక్ బండ పైన పెద్ద సాగరహారం, వేలాది మంది ట్యాంక్ బండ పైన కూర్చొని ఉన్నారు. దాని తర్వాత జరిగిన పరిణామం కూడా మీకు తెలుసు. ట్యాంక్ బండ పైన ఉన్నటువంటి విగ్రహాలకు తాళ్ళేసి గూంజి అవతల పడేసిన సందర్భాలు కూడా చూసాం కదా. ఆ ట్యాంక్ బండ పైన వేలాది మంది ఎండలో, లక్షలాది మంది ఎండలో కూర్చొని నిరసన చేస్తున్నారు. నాకు బాగా గుర్తుంది శ్రీకాంత్, మీరు అనుమతిస్తే చెప్తాను ప్లీజ్. నాకు బాగా గుర్తుంది శ్రీకాంత్, సాయంత్రం 3-3:30 గంటలకి ఇవాళ ఈ చైర్మన్ ట్యాంకు బండ పైకి వస్తే తెలంగాణ ఉద్యమకారులకు కోపంతో చెప్పులు విసిరేశారు శ్రీకాంత్. అందుకే మీరు అనుమతిస్తే చెప్తానన్నాను. ఇదే ఇవాళ ఈ చైర్మన్గా పెట్టినటువంటి వ్యక్తి పైన కోపం, ఆ రోజు ఉద్యమకారుల కోపం వచ్చింది. ఎందుకంటే ఎండలో లక్షలాది మంది వాళ్ళ ట్యాంక్ బండ పైన కూర్చుంటే మీరు ఇప్పుడు వస్తారా? 3-3:30 ప్రాంతంలో ఐ వాజ్ ఐ విట్నెస్ ఫర్ దట్ వన్. చెప్పులు వేస్తే అక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు. నేనేం వాళ్ళని కించపరచట్లేదు, ఆనాడు జరిగినటువంటి ఒక ఉదంతాన్ని చెప్తున్నాను. కాబట్టి ఇప్పటికైనా ఈ తెలంగాణ రాష్ట్రం కోసం ముందు వరుసలో ఉండి పోరాడినటువంటి యువతకి న్యాయం జరగాలి. రాజకీయంగా జరగాలి, అధికారంలో జరగాలి, విద్యలో జరగాలి, ఉద్యోగాల్లో జరగాలి, వాళ్ళని ఆర్థికంగా ఆదుకునే దాంట్లో కూడా జరగాలి. చాలా సంతోషం, ప్రభుత్వం కమిటీ వేసింది. ఆ కమిటీ నిజాయితీగా బాటమ్ ఆఫ్ ది చిట్ట చివరి ఉద్యమకారుడి నుంచి మొదలు పెట్టాలా సహాయం. దెన్ ఐఎమ్ డిమాండింగ్ ఫ్రమ్ ది రాజ్ న్యూస్ వేదికగా, శ్రీకాంత్, ఆ రోజు తెలంగాణ ఉద్యమాన్ని ధైర్యంగా ముందుకు తీసుకుపోయింది రాజ్ న్యూసే. ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో టాప్ ప్రయారిటీ వార్తలు పెట్టింది రాజ్ న్యూసే. రాజ్ న్యూస్ పేరుతోటే కదా ఆ రోజు తెలంగాణ ఉద్యమాన్ని ఒక ఎలక్ట్రానిక్ మీడియా, ఒక మెయిన్ స్ట్రీమ్ మీడియా ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయినట్టు సందర్భాలు నేను చూశాను కదా ఆ రోజున. బట్ అదే వేదిక నుండి నేను ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను,
వేసిన కమిటీకి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇచ్చిన వాడికే కాదు ఈ కమిటీ ప్రయోజనం బెనిఫిట్స్ ఏదైనా ఇవ్వాలంటే లాస్ట్ వన్ నుండి మొదలు పెట్టాలి. రైట్. ఈ రోజు వరకు ఈ 12 సంవత్సరాల్లో ఈ ఒక్క బెనిఫిట్ కూడా పొందినటువంటి తెలంగాణ ఉద్యమకారుడు యూత్కి Right. న్యాయం చేయాలని ఈ కమిటీకి నేను రాజ్ న్యూస్ వేదికగా విజ్ఞప్తి చేస్తున్నాను.